తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సభ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కిషన్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ సమావేశాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి సభకు రాకుండా విధానపరమైన ప్రకటనలు చేస్తున్నారన్నారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు సభ వెలుపల విధానపరమైన ప్రకటనలు చేయకూడదని శాసనసభ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్నారు. సీఎం శాసనసభ నిబంధనలు పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర పక్షి, పుష్పం, వృక్షం, జంతువుల పేర్లను ప్రకటించి నిబంధనలు ఉల్లంఘించారని సీఎం కేసీఆర్ పై స్పీకర్కు సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా ఈరోజు ఏ రకమైనటువంటి విధాన ప్రకటన చేయడానికి అవకాశం లేదు. కానీ నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉంటే శాసనసభ సమావేశాలకు రాకుండా వారు సచివాలయంలో కూర్చొని ఈరోజు విధానపరమైనటువంటి అంశాలు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. రాష్ట్ర అధికారిక చిహ్నాల గురించి ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు ప్రకటించి సభా హక్కుల ఉల్లంఘనకు ముఖ్యమంత్రి గారు పాల్పడ్డారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, శాసనసభ్యులంటే శాసనసభ అంటే ఈరోజు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ రకమైనటువంటి విధానపరమైనటువంటి అంశాలు ఏవి కూడా శాసనసభ వేదిక ద్వారానే ప్రకటించాలి తప్ప సమావేశాలు జరుగుతున్నప్పుడు శాసనసభ బయట ఎప్పుడు కూడా సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ రకమైనటువంటి విధానపరమైనటువంటి ప్రకటన చేయడానికి అవకాశం లేదు. కానీ నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు